స్నానం చేసేటప్పుడు బాత్రూంలో చెప్పులు వేసుకోవచ్చా? పండితులు ఏం చెబుతున్నారంటే, కాలం మారిపోవడంతో మనుషుల ఆహారపు అలవాటు, జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా మనుషుల జీవనశైలిలో వచ్చిన అనేక అలవాట్లు వారి ఆర్థిక ఇబ్బందులకు, మానసిక ఇబ్బందులకు కారణమవుతున్నాయి. అటువంటి వాటిలో చాలా మంది ఇంట్లో చెప్పులు వేసుకుని తిరగడం కూడా ఒకటి. ఒకప్పుడు చెప్పులను ఇంటి బయట వదిలి గుమ్మం లోపలికి వచ్చేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో కొందరు బాగా డబ్బు ఉన్నవారు చెప్పులు నేరుగా ఇంట్లోకి వేసుకుని వెళ్లడం, అలాగే ఇంట్లో వేసుకోవడానికి, వాష్రూంలో వేసుకోవడానికి రకరకాల చెప్పులు వినియోగించడం లాంటివి చేస్తుంటారు. ఇలా చాలా మందికి బాత్రూంలోకి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకుని వెళ్లే అలవాటు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే స్పెషల్ గా బాత్రూం చెప్పల్స్ అని కూడా ప్రత్యేకంగా ఉపయోగిస్తూ ఉంటారు. మరి స్నానం చేసేటప్పుడు కూడా చెప్పులు వేసుకోవడం మంచిదేనా? ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం స్నానం చేసేటప్పుడు పొరపాటున కూడా చెప్పులు వేసుకోకూడదట. ఎందుకంటే మనం స్నానం చేసేటప్పుడు మన శరీరంలో నెగిటివ్ ఎనర్జీ నీటితో పోతుందట. అలాంటప్పుడు మనం కాళ్లకు చెప్పులు వేసుకుంటే ఆ నెగిటివ్ ఎనర్జీ పోకుండా ఆగిపోతుందట. అంతేకాదు, మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోవడం మొదలు పెడుతుందట. దీనివల్ల స్నానం చేసిన మన శరీరం పవిత్రంగా మారదు అంటున్నారు పండితులు. మనం చెప్పులు లేకుండా స్నానం చేస్తే మనకు భూమి నుండి దైవిక శక్తి లభిస్తుందని, శారీరక అనారోగ్యం నుండి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు పండితులు. అయితే మనం చెప్పులు ధరించి స్నానం చేస్తే భూమి నుండి మనకు శక్తి లభించదట. స్నానం చేసేటప్పుడు చెప్పులు ధరించకూడదు అనడానికి మరో కారణం కూడా ఉంది. బూట్లు, చెప్పులు శని గ్రహానికి సంబంధించినవిగా నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రంలో స్నానం చేసేటప్పుడు చెప్పులు ధరించడం వల్ల జాతకంలో శని స్థానం బలహీనపడుతుందని నమ్ముతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.